ఊహకందని ధనం, ఊహించలేని కీర్తి ప్రతిష్టలు. ఈ జనరేషన్కే కాదు, 2-3 జనరేషన్లకు సరిపోయేంత డబ్బు. బ్రతికుండగానే కాదు, చనిపోయిన తరువాత కూడా గుర్తు పెట్టుకునేటువంటి కీర్తి ప్రతిష్టలు. ఈ దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా మంచి పేరు. ఇవన్నీ సమకూరాలంటే మనం నివసించేటువంటి ఇల్లు వాస్తు ప్రకారం మృగ అనే దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలి అని చెప్పి వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఈ మృగ ఊహకందని ధనం, ఊహించలేని కీర్తి ప్రతిష్టలు. ఈ జనరేషన్కే కాదు, 2-3 జనరేషన్లకు సరిపోయేంత డబ్బు. బ్రతికుండగానే కాదు, చనిపోయిన తరువాత కూడా గుర్తు పెట్టుకునేటువంటి కీర్తి ప్రతిష్టలు. ఈ దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా మంచి పేరు. ఇవన్నీ సమకూరాలంటే మనం నివసించేటువంటి ఇల్లు వాస్తు ప్రకారం మృగ అనే దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలి అని చెప్పి వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఈ మృగ అనేటువంటి దేవతా స్థానం ఏంటి, వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం. మనం ఒక నిర్మాణం చేపట్టాలంటే ఒక కర్మాగారం, ఒక ఆఫీసు, ఒక ఇల్లు లేదా మరేదైనా నిర్మాణ కార్యక్రమం చేపట్టాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మాణం చేయాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. మనకు అందుబాటులో ఉన్నటువంటి విశ్వకర్మ ప్రకాష్, మహమత్, మానసార్, సమ్రాంగన్ సూత్రధార్, మనుషాలయ చంద్రిక ఇలాంటి యాన్షియంట్ క్లాసికల్ వాస్తు టెక్స్ట్, ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకాలు. ఇవి చెబుతున్నటువంటి నియమానుసారంగా ఏకాశీతి పదవాస్తు పద్ధతిలోనే నిర్మాణానికి ప్లానింగ్ చేయాలి. అంటే మన నిర్మాణం చేపట్టడానికి ఎంచుకున్నటువంటి స్థలాన్ని 10 అడ్డు గీతలుగా 10 నిలువు గీతలుగా విభజించినప్పుడు మొత్తం 9x9 81 పదాలుగా, అంటే 81 బాక్సెస్. దీన్ని ఒక పదం అంటాం, ఒక సెల్. ఈ సెల్లుని పదం అంటాం. ఇలాంటివి 81 ఏర్పడతాయి. ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఈ 45 దేవతా స్థానాలు ఈ విధంగా విభజించబడి ఉంటాయి. వీటిని 4 వీధుల్లో విభజించారు. అంటే ఇది మనం ఎంచుకున్న స్థలం అనుకుంటే ఆ ఎంచుకున్న స్థలాన్ని 4 వీధులుగా విభజించారు. బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, పైశాచ విధి. పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి. ఈ 4 వీధులుగా విభజించడాన్ని విధి విన్యాసం అంటారు. ఈ విధి విన్యాసంలో 45 దేవతా స్థానాలను గుర్తించారు. ఈ దేవతా స్థానాలలో ఒకటే మృగ అనేటువంటి దేవతా స్థానం. అసలు ఇది ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఈ 45 దేవతా స్థానాలు ఎట్లున్నాయి? బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర, दुवारिक, सुग्रीव, पुष्पदंत, वरुण, असुर, सोश, रोग, मारुत, नाग, मुख्य, बल्लाट, सोम, सर्प, दिति, अतिथि. ఇవి మొత్తం 45 దేవతా స్థానాలు. వీటిలో దక్షిణం వైపు ఉన్నటువంటి దేవతా స్థానాల్లో అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, తర్వాత వచ్చేది మృగ. ఈ దేవతా స్థానాన్ని మృగ అంటారు. ఈ దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉంటే మనకు ఊహించలేనటువంటి డబ్బు, మన ఊహకందని కీర్తి ప్రతిష్టలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. దీనికి నిఘంటు అర్థం ప్రకారం వాస్తుశాస్త్రాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటామంటే, ఈ 45 దేవతా స్థానాలు ఇచ్చిన తర్వాత ఆ దేవత యొక్క ఆభరణాలు, ఆయుధాలు, ఆ దేవత ప్రయాణం చేసేటువంటి వాహనం, ఆ దేవతకు చుట్టూ ఉండేటువంటి పరివారం, ఈ అన్ని విషయాల ద్వారా ఒక దేవతా స్థానాన్ని అర్థం చేసుకుంటాం. దాన్నే ఐకనోగ్రఫీ ద్వారా తెలుసుకుంటాం. నిఘంటు అర్థం ద్వారా మనం ఆ పదాలకు చెప్పినటువంటి వివరణను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. వాస్తుశాస్త్రం వర్కౌట్ అయ్యేది ఈ పద్ధతిలోనే. కాబట్టి
ఈ మృగ అనేటువంటి స్థానం గురించి చూద్దాం. మృగ అంటే అనంత స్వయంభూ అనేటువంటి అర్థాన్ని చెప్పారు. అనంత్ స్వయంభూ. అనంత్ అంటే ఏంటంటే పరిధి లేనిది, ఎల్లలు లేనిది. స్వయంభూ అంటే ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు, స్వతహాగానే అనేటువంటి మీనింగ్. చూడండి, ఈ ఈ దీనికి ఇంకా లోతుగా అర్థాన్ని చూస్తే జ్ఞానాన్ని సంపాదించడం, పరిశోధించడం, వెదకడం అనేటువంటి అర్థాన్ని కూడా చెప్పడం జరిగింది. విష్ణు ధర్మోత్తర పురాణంలో మనస్సు యొక్క వాహనం గుర్రంగా చెప్పడం జరిగింది. మనస్సు యొక్క వాహనం గుర్రం. గుర్రానికి ఉండేటువంటి స్వభావం వేగంగా ఉండడం, దొరకకపోవడం, బంధించలేకపోవడం. మనస్సుని బంధించలేము, వేగంగా ఉంటుంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో మృగ్ అనే స్థానానికి చెప్పినటువంటి అర్థం ఇది. స్పీడ్గా ఉంటుంది, బంధించడం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్, స్వయంభూ అనే మాట చెప్పారు కదా. కస్తూరి జింక యొక్క సువాసన అత్యంత మధురంగా ఉంటుంది, కానీ తనలో ఆ స్వభావం ఉంది, అత్యంత మధురమైన సువాసనని ఇచ్చేటువంటి స్వభావం ఉంది అనే సంగతి కస్తూరి జింకకు తెలియదు. సో ఆ కస్తూరి జింక సువాసన దానికి తెలియదు. ఈ అనంత్ అనే పదానికి చూసాం కదా, ఎక్కువ ఎల్లలు లేనిది. స్వయంభూ అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేది. ఈ మృగ అనేటువంటి దేవతాస్థానం పాజిటివ్లీ చార్జ్డ్ అయినప్పుడు, అంటే వాస్తు నియమానుసారంగానే ఉన్నప్పుడు ఏమవుతుంది? స్వయంభూ తన జ్ఞానం ద్వారా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. నెక్స్ట్, పరిధి లేని నిర్ణయాలు. ఒక బిజినెస్ ఉందనుకో, దాని ఎక్స్టెన్షన్ అనేది ఊహించలేము. మంచి ప్లానింగ్ జరిగి ఉంటే, మంచి బ్రెయిన్ సరిగా పనిచేస్తే ఎల్లలు లేని అభివృద్ధి సాధించబడుతుంది. నెక్స్ట్, కీర్తి ప్రతిష్టలు మరణానంతరం కూడా, దేశ విదేశాల్లో కూడా. తద్వారా ఈ మృగ అనేటువంటి దేవతాస్థానం పర్ఫెక్ట్గా ఉండడం ద్వారా చేసేటువంటి వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం. తద్వారా ఫైనాన్షియల్గా రిచ్ అవుతాం, కీర్తి ప్రతిష్ట వస్తాయి. ఆ కీర్తి ప్రతిష్టలు కూడా చాలా శాశ్వతమైనవి. ఈ దేశంలోనే కాదు, పరదేశాల్లో కూడా. అంటే అన్ని వైపులా కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా ఉంటాడు, స్వతంత్ర నిర్ణయాలను తీసుకునే వ్యక్తిగా ఉంటాడు. ఒకవేళ ఈ పదమే దూషితమైతే, వాస్తు నియమానుసారంగా లేకుండా లోపభూయిష్టంగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందట? అన్వేషణ ఉండదు. తన లోపల నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉండదు. అంతేకాదు, తన జ్ఞానాన్ని, రహస్యాలను అర్థం చేసుకోవడం జిజ్ఞాస ఉండదు. అంటే తన వెనక ఏం జరుగుతుందో, నష్టం జరుగుతుంది, దాని వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు అనేటువంటి అన్వేషణ చేయాలనే జిజ్ఞాస కూడా ఉండదు. వాస్తు ప్రకారం లోపం ఉంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా ఉండదు. నెక్స్ట్ చూడండి, కస్తూరి జింకలో చెప్పాం కదా, ప్రతిభ ఉండదు, తనకు తెలియదని ఆ సువాసన. అదేవిధంగా తనలో ఉన్న ప్రతిభను తాను తెలుసుకోలేక, తను చేసే పనిలో దాన్ని వినియోగించలేక పూర్తిగా కుంగిపోతాడు, ఫైనాన్షియల్గా, మోరల్గా. తద్వారా కీర్తి ప్రతిష్టలు కూడా భంగపాటు జరుగుతుంది. కాబట్టి వాస్తు నియమానుసారంగా లోపం అంటే ఏంటి అంటే, మృగ అనే దేవతా స్థానంలో మనం దాన్ని దేనికి వాడాలి? ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఒక ఆర్గనైజేషన్ ప్లాన్ చేయాలన్నా, దాన్ని రన్ చేయాలన్నా, ప్లానింగ్ చేసేటువంటి కీలకమైన కీ పర్సన్ మృగ అనే దేవతా స్థానంలో కూర్చోవడం చాలా బెటర్. లేదా ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో యజమాని బెడ్రూమ్ అనుకోండి, అది మృగ అనే దేవతా స్థానంలో ఉంటే చాలా బెటర్. లేదా ఒక కార్యాలయానికి ఎండి ఉన్నాడు, అక్కడ మృగ అనే దేవతా స్థానంలో ఉండడం బెటర్. అది కూడా ఎట్లుండాలి? అక్కడ ఒక టాయిలెట్ ఏర్పాటు చేసామనుకో, మృగ అనే దేవతా స్థానాన్ని వాస్తు నియమానుసారంగా పాడు చేసినట్టు. లేదా ఫ్లోర్ అనీవెన్గా ఉంది, లేదా భూమిలో శల్యదోషం ఉంది, కలర్ అనీవెన్గా, అంటే అక్కడ సరిపోనటువంటి పంచభూతతత్వం ప్రకారం ఏ డైరెక్షన్లో ఏ కలర్ వేయాలి అనేది చాలా క్లియర్గా ఉంది. మనం మృగ అనే దేవతా స్థానంలో యాంటీ కలర్ని డిస్ప్లే చేసాం, లేదా అక్కడ ఒక ప్రదర్శించినటువంటి ఒక పోస్టరు రాంగ్గా ఉంది. ఇవన్నీ కూడా వాస్తు దోషాలే.
కాబట్టి ఇవన్నీ లేకుండా చూసి మృగ అనేటువంటి దేవతా స్థానాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎల్లలు లేని కీర్తి ప్రతిష్టలు, ఊహకందనటువంటి డబ్బు, ఈ తరానికే కాదు తరతరాలకు సరిపోయేంత సంపద అందిస్తుంది.